తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ. కీలక రంగాల్లో సంస్కరణలపై చర్చ. కాసేపట్లో నిర్మల్ జిల్లాకు మంత్రి జూపల్లి. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లాకు పయనం. 16వ రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె. కాసేపట్లో సినీ కార్మిక సంఘాల సమావేశం. సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ నేతలతో ఫెడరేషన్ భేటీ. మేడ్చల్లో భారీ వర్షాలకు రోడ్లు జలమయం. మల్లంపేట రహదారిపై భారీగా వరద నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. హైదరాబాద్ ఉప్పల్లో దెబ్బతిన్న రోడ్లు. వర్షాలకు గుంతలమయమైన రహదారులు. ఉప్పొంగి ప్రవహిస్తున్న మ్యాన్ హోల్స్. హైదరాబాద్ బండ్లగూడలో అపశృతి. వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్. 2 యువకుల దుర్మరణం. హైదరాబాద్ పాత బస్తీలో ప్రమాదం. అదుపు తప్పి కాలువలో బోల్తా పడ్డ కారు. 3 రక్షించిన స్థానికులు. అల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం. ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. శబరి, సీలేరు నదులకు భారీగా వరద. ఆంధ్ర ఒడిశా హైవేపై రాకపోకలు బంద్. అన్నవరం వాగుపై తాడు సాయంతో దాటుతోన్న స్థానికులు. ఏపీని వెంటాడుతోన్న అతి భారీ వర్షాలు. సీఎస్తో సీఎం చంద్రబాబు సమీక్ష. కలెక్టర్లను అప్రమత్తం చేయాలంటూ ఆదేశం. తెలంగాణకు భారీ వర్ష సూచన. మరో 3 రోజుల పాటు వానలే వానలు. ఇప్పటికే పలు జిల్లాల్ని ముంచెత్తుతోన్న వర్షాలు. నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేని వానలు. తానూరు మండలంలో దెబ్బతిన్న పంటలు. తీవ్ర నష్టంలో అన్నదాతలు. తుంగభద్ర డ్యాంకి పెరుగుతోన్న వరద. 26 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ప్రస్తుత నీటి మట్టం 1624 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుకి పెరుగుతున్న వరద. 10 గేట్లెత్తి నీటి విడుదల. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీ వరద. 26 క్రస్ట్ గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులు. కడెం ప్రాజెక్టుకి పెరుగుతున్న వరద. 2 గేట్లను తెరిచిన అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 694 అడుగులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం. 38 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి. ప్రస్తుత నీటి మట్టం 37 అడుగులు. అవుట్ఫ్లో 6,72,784 క్యూసెక్కులు. భారీ వర్షాలకి మునిగిన ముంబై. జనజీవితం అస్తవ్యస్తం. స్కూళ్లకి సెలవులు. ఢిల్లీని భయపెడుతోన్న యమునా నది. ఆర్థిక సలహా మండలితో మోదీ మీటింగ్. 7 కేంద్ర మంత్రులతో కలిసి చర్చలు. అమెరికా అదనపు టారిఫ్లపై ఫోకస్. బీహార్లో ఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ. ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాలన్న రాహుల్. 65 లక్షల మంది పేర్లను తీసేశారంటూ ఆరోపణ. మోదీని కలిసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి. పోటీకి దిగాలన్న ఆలోచనలో ఇండీ కూటమి. ఖర్గే ఇంట్లో చర్చలు. ఇవాళ కీలక సమావేశం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.